గత ద్వాపర యుగాలలో లక్షణంగా ఉండేవారు, లక్ష్యాన్ని చేరేవారు, లక్ష్య జపాన్ని చేసేవారు, ఘడియల్లో నిద్రపోయేవారు, పిడికిల్లో భోజనం చేసేవారు. అటువంటి ఒక ఎకరం ఉన్న 4 రోజుల ఉపనయనాలు, 5 రోజుల వివాహాలు, 10 మంది పిల్లలకు చేసేవారు. ఇది కలియుగం కాబట్టి, కలియుగం అధర్మానికి మిత్రుడు కాబట్టి సత్యం లేదు, ఎవ్వరూ కూడా సత్యం మాట్లాడట్లేదు. నష్టం బయ్యే శౌచంబు శుచి అనేటువంటిది అది తగ్గిపోయింది. దానం గురించి ఇంకా చెప్పాలా అని అనుకుంటున్నారు. తరుణి స్వతంత్రత పరించే శాలకుల్ బుద్ధిదాయకులైరి ఆచారహీనులైరి సమస్త మానవులను. ఇంట్లో ఆడవాళ్ళ యొక్క పెత్తనం అనేది పెరిగిపోతూ ఉన్నది. దానితో పాటు బావమరిది శాలకో గృహనాశాయ అంటారు. పెళ్ళాన్ని కాపురానికి తీసుకురా బాబు, కానీ దిక్కుమాలి బుద్ధి ఉన్నటువంటి బావమరిదిని తేమాకండి అంటారు. ఇంట్లో చేర్చవద్దు అంటారు.